చామంతి పూలు పూయడం స్టార్ట్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇవి చాలా తక్కువ పూలు అన్నట్టు, చాలా లేట్గా కూడా వచ్చినట్టు. అయితే ఈ వీడియోలో ఏంటంటే డిసెంబర్ పూలు అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి బాగా. ఇప్పుడు అవి కూడా ఒక రకంగా లేట్గా స్టార్ట్ అయినట్టే, అయినా కూడా కొంచెం పర్వాలేదు. లాస్ట్ దీనికి ముందున్న వీడియోలో చూపించాను కదండి, వాటికి పెస్ట్ పట్టి వాటి బడ్స్ అన్నీ తినేయడం. నాకేమో దాంట్లోనే ఏం కనిపించేవి కాదు, కానీ నేను బూడిదని అప్లై చేసిన తర్వాత అది బాగానే వర్కౌట్ అయింది. ఒక 12-13 డేస్లో బాగానే సెట్ అయింది. అంటే 2 times నేను బూడిదని వీటిపైన చల్లాను. ఇప్పుడు బడ్స్ ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి. సో అస్సలు రావేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు. ఈరోజు సండే అండి. సండే కొంచెం నాకు టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈ ప్లాంట్స్ని ఫ్లవరింగ్ని అలా కోసుకున్నాను అనమాట. ఇవన్నీ డిసెంబర్ పువ్వులు తక్కువ వచ్చినా కూడా ఏదైనా స్టార్ట్ అయినాయి కదండి పూయడం. సో డెఫినెట్గా ఒక 3 పువ్వులు అయితే ఇంకొక 4-5 డేస్లో అలా. ఇది మల్బరీ ప్లాంట్ నేను అసలు చూడనే లేదండి. పళ్ళు కూడా చొచ్చి ముగ్గిపోయినాయి, బాగా పండిపోయినాయి. ఇవి చూడలేదు నేను. ఈరోజు ఏంటంటే ఈ కిచెన్ వేస్ట్తో వచ్చిన కంపోస్ట్ మటన్ ఇది. అన్ని ప్లాంట్స్కి కొంచెం కొంచెం ఇద్దామని చెప్పి వీటిని ఇలా పెట్టాను. చాలా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ ఇవి ఇస్తే. సో అందుకని ఈరోజు ఏం చేశానంటే దీన్ని అన్ని ప్లాంట్స్కి ఇచ్చాను. అయితే మీకు ఒక విషయం చెప్తాను ఇందులో, ఈ వీడియోలో. రెడ్ కలర్ కనకాంబరం కంప్లీట్గా చనిపోయిందండి నా దగ్గర. చాలా నర్సరీలో అడిగాను, ఎవ్వరూ లేదనే చెప్పారు. ఇంకా నాకు చాలా బాధేసింది. సడన్గా ఈరోజు ఏంటంటే నేను ఈ మొక్కలన్నింటిని ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇది ఎడీనియం ప్లాంట్ అన్నమాట. దాంట్లో మరి విత్తనం పడిందో ఏమో తెలియదు, ఈ మొక్క వచ్చింది. భలే సంతోషంగా అనిపించిందండి నాకైతే. నేను జాగ్రత్తగా పెంచి ఇలా మల్టిపుల్ చేయాలని అనుకున్నాను అనమాట. ఇదేంటనుకున్నారు, మళ్ళీ ఇది ఎండిపోయింది కంప్లీట్గా. విరిచేసాను మొక్క. ఇది కూడా నెమ్మదిగా చిగుర్లు వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు నాకు ఈ 2 things చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. సో సండే ఇది నా వర్క్.